మే 4న వెస్ట్ బెంగాల్లో కాషాయం జెండా ఎగురుతుందన్నారు బీజేపీ లీడర్స్. బెంగాల్లో దీదీ శకం ముగిసిందన్నారు. ప్రజలు ప్రధాని మోదీ పాలనకే మొగ్గు చూపుతున్నారని చెప్పారు. మమతా పాలనలో మహిళలకు, వ్యాపారులకు రక్షణ లేదన్నారు. లెక్కలేనంతగా మాఫియాలు పెరిగిపోయాయని చెప్పారు. ఎన్నికల తర్వాత టీఎంసీ పార్టీ మునిగిపోయే పడవ జాబితాలో చేరుతుందన్నారు కమలం లీడర్స్. వెస్ట్ బెంగాల్ ఫస్ట్ ఫేజ్ అసెంబ్లీ ఎలక్షన్లో బీజేపీ 110 సీట్లను కైవసం చేసుకుంటుందన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. దీదీకి ఏమాత్రం సీట్లు వచ్చే అవకాశం లేదన్నారు. బీజేపీ గెలిచిన తర్వాత ప్రతి మహిళ అకౌంట్లలో నెలకు 3,000 చొప్పున జమ చేస్తామన్నారు. మే 4న దీదీ శకం ముగిసి 5న మహిళా శకం మొదలవుతుందన్నారు. వెస్ట్ బెంగాల్ పూర్వ బర్ధమాన్ బహిరంగ సభలో పాల్గొన్నారు అమిత్ షా. भाजपा 110 सीट जीतकर दीदी का सुपड़ा साफ, टीएमसी की जगह यहां कमल फूल की सरकार बनेगी, भाजपा की सरकार बनेगी। और मैं आपको वादा करता हूं 4 मई को वर्धमान का सीता भोग नरेंद्र मोदी जी को खिलाकर हम उनका मुंह मीठा करने वाले हैं। పశ్చిమ బెంగాల్లో మార్పు ఖాయమన్నారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. టీఎంసీని ఓడగొట్టేందుకే ఫస్ట్ ఫేజ్ లో భారీగా పోలింగ్ నమోదైందన్నారు. మహిళల భద్రతకు హామీ ఇవ్వగలిగేది బీజేపీ ప్రభుత్వం మాత్రమే అన్నారు. రెండో విడత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా దక్షిణ 24 పరాగనాస్ లో జరిగిన సభలో ఆయన పాల్గొన్నారు. इस बार जो लगभग 93% का मतदान यहाँ हुआ है, उससे भी ये बात पूरी तरह से स्पष्ट है कि यहाँ की इस समय की सरकार, एग्जिस्टिंग गवर्नमेंट हताशा की स्थिति में वो हैं, निराश हैं। इस समय आदमी हताशा और निराशा की स्थिति में होता है। सारी माताएं बहनें जाती हैं कि महिलाओं की सुरक्षा की गारंटी यदि कोई दे सकता है तो बीजेपी दे सकती है, एनडीए की गवर्नमेंट दे। परिवर्तन संभव नहीं, निश्चित। ఆప్ పార్టీ మునిగిపోయే పడవ అని విమర్శించారు బీజేపీ చీఫ్ నితిన్ నబీన్. ముందుగా ఆప్ మునిగిందని, ఇప్పుడు టీఎంసీ కూడా మునగబోతుందన్నారు. ప్రతిపక్షం అంతరించిపోయే దశలో ఉందన్నారు. వెస్ట్ బెంగాల్లో సెకండ్ ఫేజ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు నితిన్ నబీన్. पश्चिम बंगाल में अब गुंडागर्दी नहीं चलेगा। गुंडे अब बिल के अंदर घुस चुके हैं। अब उनको मालूम है कि वो अब किसी भी हाल में पश्चिम बंगाल में अब अमन होगा, शांति होगी, महिलाओं का उनको पूरी तरह से सुरक्षा मिलेगी। और हम लोग आज उस रूप में पश्चिम बंगाल को आगे लेके जाने के लिए अब संकल्पित हैं। వెస్ట్ బెంగాల్లో మాఫియాలు పెరిగిపోయాయని విమర్శించారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. రాష్ట్రంలో మహిళలు, వ్యాపారులు సురక్షితంగా లేరని మండిపడ్డారు. లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్ వంటి ఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు. వెస్ట్ బెంగాల్లోని పూర్వ బర్ధమాన్ లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. आपके सामने अवसर है, ये अवसर इस बात का है कि बंगाल को उसकी पहचान के लिए मोहताज करने वालों के सामने यह पहचान का संकट हमें खड़ा करना है। बंगाल को फिर से विकास के पथ पर अग्रसर करना है और इसके लिए डबल इंजन की सरकार चाहिए, डबल इंजन की सरकार। మమతా బెనర్జీ చేసిన గుడ్డు చేప వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ. తనతో వచ్చి తింటే తెలుస్తుందన్నారు. టీఎంసీ వాళ్లకంటే కిలో ఎక్కువే తింటానని కౌంటర్ ఇచ్చారు హిమంత. సెకండ్ ఫేజ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వెస్ట్ బెంగాల్లోని బెహాలాపూర్బ నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించారు. भारत में आप अयोध्या का बात बोलो, अगर आपको हिस्सा है तो आप अजमेर शरीफ का बात बोलो, कोई आपत्ति नहीं है। लेकिन कहाँ काबा मदीना आप बोल रहे हो, मैं भी सुनता हूँ। ये लोगों का दिमाग में ही गड़बड़ी है। मेरे से बैठ के एक बार खाए ना, वो ज्यादा खाए कि हम ज्यादा खाएगा, देख लेता हूँ। గెలుపే లక్ష్యంగా బెంగాల్లో జోరుగా ప్రచారం చేస్తున్నారు బీజేపీ నేతలు. మమతా టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తున్నారు.